పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్లో గ్రాడ్యుయేట్లతో భేటీ అయ్యారు. మీలోంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఉండాలనా లేదా ఇవాళ రేవంత్ రెడ్డి అండ చూసుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ మొత్తంగా 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నా ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలని ఆలోచించండి. ఇటు బిట్స్ పిలాని అటేమో పల్లి బటాని. ఏం కావాలో మీరే ఆలోచించుకోండి. పల్లి బటాని నేను ఉత్తాని అంటలేను. పల్లి బటాని ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే జర్నలిస్ట్ కాదు, మను కాదు. ఆయన కేవలం ఉదయం కాలక్షేపం కోసం బూతులు తిట్టే ఒక సంస్థను నడిపే వ్యక్తి. పెద్దవాళ్ళని తిరిగితే పెద్దవాళ్ళని అయిపోతా అనుకునే బాపత్. అందుకే అంటున్నా, ఇటు బిట్స్ పిలాని అటు పల్లి బటాని ఎవరు కావాలో ఆలోచించుకోండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, అదేవిధంగా మా ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, 420 హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ మీరు విఘ్నతతో తీర్పునిస్తే, మీరు గట్టిగా ఆలోచించి తీర్పునిస్తే రేపు వాళ్ళకు ఒక జలకిచ్చినట్టు అవుతుంది, ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది.